హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్లౌజ్ రిపేర్ వచ్చింది. అంటే బ్లౌజ్ రిపేర్ నాదే బ్లౌజు. ఏమైందంటే నేను కొంచెం సన్నం కావడంలో డీప్ ఎక్కువ పెట్టుకున్నా. ఆ మధ్యలో డీప్ ఎక్కువ కావడం వల్ల నెక్ భుజం జారుతుంది, కంఫర్ట్గా ఫీలింగ్ వస్తలేదు. బ్లౌజ్ ఎక్కువసేపు వేసుకోవాలన్నా చాలామందికి ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను మీకు చేసి చూపిద్దామనేది చూసిన. హైట్ పెద్దగా అయినా, చంక పెద్దగా అయినా, నెక్ పెద్దగా అయినా మనకి బ్లౌజుల ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మనం ఎలా సెట్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో ద్వారా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి. ఫస్ట్ మనం హ్యాండ్స్ చెక్ చేసుకుందాము. హ్యాండ్స్లో హ్యాండ్ డౌన్ తీసుకుంటాం కదా, మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు డౌన్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా చంక టైట్ పట్టేస్తుంది. ఒక్కసారి బ్లౌజ్ మెజర్మెంట్తో ప్రకారం హైట్ చూసుకొని దాని తర్వాత చంక కూడా డౌన్ చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. మీ కొలత బ్లౌజ్ ఉంటే మీ కొలత బ్లౌజ్ను అక్కడ పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. ఏదైనా మీరు పర్ఫెక్ట్ హ్యాండ్ వచ్చిందనుకో దాని ప్రకారంగా కట్ చేసేసుకోండి. మనం ఫస్ట్ హ్యాండ్ డౌను తీసేసుకుందామని అయితే నేను అనుకుంటున్నాను. చూడండి, అనేసుకున్నాను. నార్మల్గా మీకు ఏంటంటే బేసికల్గా దేనివల్ల పొరపాటు వస్తుందంటే హ్యాండ్ డౌన్ తక్కువ తీసుకొని బ్లౌజ్లోని చంక డౌన్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా తేడా వస్తుంది బ్లౌజు. ఒక్కసారి చూసుకోవాలి మీరు. ఈ హ్యాండ్ డౌన్కి ఆమ్ లూజు, చంక డౌన్కి ఆమ్ లూజుకు సెట్ అయిందా లేదా. ఇది తక్కువ అవుతుంది, అది ఎక్కువైపోతుంది. దానివల్ల మన ఫిట్టింగ్ అనేది చేంజ్ అవుతుంది. నేనైతే ఇది సెట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ డౌను ఇప్పుడు మొత్తం చేతులనే నేను చిన్నగా వేసేసుకొని కంఫర్ట్గా ఉంటలేదని దానికి 6 ఇంచెస్ హైట్కి 2.5 6 ఇంచెస్కి 3 ఇంచెస్ డౌన్ తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ అవసరం లేదు, 2.5 అయినా సరిపోతుంది 6 వచ్చినప్పుడు. మనం 9, 8, 10 వచ్చిన ఇంచెస్కి అయితే కంపల్సరీ ఆమ్ డౌన్ 3.5 ఉండాలి. ఇంకా మోచేతుల కన్నా కిందికి వచ్చినప్పుడు మాత్రం మనకు ఆమ్ డౌన్ 4 దాకా ఉండొచ్చు. ఎల్బో హ్యాండ్స్కి మాత్రము 3.5 ఇంచెస్ వరకు ఉండొచ్చు. అంటే నార్మల్గా 5, 6, 5.5, 4 అలా ఉన్నప్పుడు 2.5 తీసుకోవాలి ఆమ్ డౌన్. అది ఎట్లా తెలుస్తుంది అంటే మన కిందికి చిన్న కావద్దు, మనకు ఆమ్ డౌన్ వల్ల మన బ్లౌజ్ చేంజ్ కావద్దు అన్నప్పుడు ఇలా చేసినప్పుడు మనం బ్లౌజ్లో చంక డౌన్ కూడా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. అంతే. 6 తీసుకునేది 5.6 అలా తీసుకోవాలి. తీసుకొని ఇలా లోతు తీసేసుకొని రెడీ పెట్టుకుందాము. దానికి చంక బట్టలు కూడా కట్ చేసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు బ్లౌజ్ చేద్దాం. ఈ బ్లౌజ్ వచ్చేసి ఏం తేడా కొడతలేదు. నేను ఉక్స్ అక్కడ దాకా పెట్టుకున్నా అంటే లూజ్ చాలా ఉంది నాకు. ఇప్పుడు నేను చూస్తుంటే బ్లౌజ్ ప్రకారం చూస్తే చంక డీప్ అనేది కరెక్టే ఉంది, కానీ ముందు భాగం కొంచెం ఎక్కువ వచ్చింది. అప్పుడు కట్ చేసుకోవాలన్నట్టున్నా. ఇప్పుడు హైట్ చూసిన, హైట్ చూద్దాం. హైట్లో నుంచి 13.5, 14 వచ్చి మనం కట్టింగ్ అప్పుడే పెట్టుకుంటాం కాబట్టి మనకిప్పుడు కొంచెం తగ్గిద్దాం. ఒక 1/2 ఇంచు ఫీట్ దగ్గర తగ్గిద్దాం. తగ్గియాలంటే ఎలా కుట్టేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రెండు వైపులా చెక్ చేసుకొని మరి దానికి చంక రౌండ్ కరెక్ట్ ఉందా అంటే చూడడానికి చంక పెద్దగానే అనిపిస్తుంది. చంక ఆమ్ డౌన్ పెద్దగానే ఉంది అంటే ఆమ్ డౌన్ ఏం చెయ్యొద్దు. అంటే మళ్ళీ చంక తీసేస్తే మనకు బ్లౌజ్ కుదరదు. ఫీటు షోల్డర్ అతకబెట్టేసరికి చంక సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కుట్టేసుకుందాం. కొంచెం ఫీట్ దగ్గర అంతకుముందు వేసిన ఫీట్ షోల్డర్ కుట్టుంది చూడు, అలాగే ఫోల్డ్ చేసుకోండి ఫ్రంట్ వైపుకి. ఏం కాదు, మందమైన ప్రాబ్లం ఏం కాదు. ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టేసుకోండి. కొన్ని మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకోండి. షోల్డర్ మీద 2 కుట్లు వేసేసుకొని 2 వైపులా షోల్డర్లు 2 కుట్లు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చేతులు ఎక్కించుకోవాలన్నట్టు. ఇలా షోల్డర్ జాయింట్ వేసిన తర్వాత మనం చేతులు ఎక్కియాలి. చేతులు ఎక్కించే ముందు చేతులకు మనం చంక బట్టలు కూడా వేసుకునే విధానం ఉంటుంది కదా, చంక బట్టలు కూడా కుట్టేసుకుందాము. ఓకే, ఇదిగోండి 2 షోల్డర్లు అయిపోయినాయి. దీనివల్ల హైట్ తగ్గడం వల్ల ఇప్పుడు భుజం జారది అనిపిస్తుంది. చంక రౌండ్ తక్కువ అయిపోయింది. హ్యాండ్స్ అయితే ఇలా చంక బట్టలు వేసుకొని రెడీ చేసుకుందాము. రెడీ చేసుకున్న తర్వాత మనము పెద్ద ఉన్న సైడు చంక సైడే ఎక్కువ పెట్టుకోవాలి. కింద కొంచెం మనకు ఆల్రెడీ అంచు మలిపింది ఉంది కాబట్టి కొంచెం కొన ఎక్కువ వదులుకొని దాన్ని మలిపి కుట్టుకునే విధంగా పెట్టుకోవాలి. మనం ఇదే చంక బట్ట కాదు, నార్మల్గా వేరేదైనా సరే మనం ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కింది సైడ్ ఆల్రెడీ కుట్టేసినాం కాబట్టి మళ్ళీ పోగుల్లాగా వచ్చేస్తాయి. మనకు పక్కల కుట్లు ఎక్కడ వస్తాయో కూడా తెలియదు, దానివల్ల తేడా అవుతుంది. అందుకని
ఇంకా 4 వైపులా చంక బట్టలు అయితే 2 చేతులకి 4 వైపులు వచ్చేస్తాయి కదా, 4 చంక బట్టలు అయితే వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇదే హ్యాండ్స్ అతకబెట్టుకుందాం. ముందు భాగం పార్ట్ తీసుకొని లోతు సైడ్ చూసుకొని ఆ లోతుని తీసుకొని ముందు భాగం లోతు వచ్చే విధంగా చూసుకొని ఈ హ్యాండ్ లోతు వచ్చేస్తుంది. ఈ లోతు వచ్చిన హ్యాండ్ దీనికి ఇలా వేసుకోవాలి. మనం సేమ్ బ్లౌజ్కి వేసుకునే విధంగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామందికి మనకి బ్లౌజ్ సెట్ అవుతుందా లేదా ఏంది అనేది అర్థం కాదు కదా. నేనైతే చూపిస్తాను ఎలాగ సెట్ అయ్యిందో ఎలాగ వచ్చిందో చూపిస్తాను, మీరు కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనము చేతులు 2 కుట్లు మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోండి. మొత్తం టోటల్గా కుట్టేసుకోండి. ఈ నుంచి మీకు తెలిసి ఇంకా చేతులు వేసేసి మళ్ళీ పక్కల కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం జాయింట్ వేసేయండి. 2 హ్యాండ్స్ జాయింట్ వేసి పక్కల కుట్లు వేసేయండి. వేసిన తర్వాత అప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసుకోండి ఫ్రెండ్స్. మీరు చూసుకునే దాన్ని బట్టి సెట్ అయిందా లేదా నాకైతే కామెంట్ చేయండి. మొత్తం వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఎక్కడ ఏం చెప్తా ఏది వస్తుందో కూడా తెలియదు. స్కిప్ చేయొద్దు అస్సలు. స్కిప్ చేయడం వల్ల వీడియో మీకు ముందు భాగం ఎక్కువ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను చెప్తున్నాగా, చిన్న ప్రాబ్లం ఎక్కడ మిస్ అయినా మీకు మళ్ళీ అది సెట్ అయిందా లేదా అని మనకు అర్థమవుతుంది. కొంచెం కుట్టిప్పేసుకొని ముందు భాగం ఎక్కువైంది మనం కట్ చేసుకోలేం, సంక పెద్దగా అవుతుందని. కాబట్టి మీకు కూడా ఏదైనా చిన్న డౌట్ ఉంటే ఇంతేలే అని చెప్పేసి వదిలేసిండ్రు అనుకోండి, కొంచెం నా కోసం అనుకోండి మీకోసం అనుకోండి, ఫుల్ వీడియో మాత్రం చూసేయండి. ఓకే, ఇప్పుడు డాట్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు సైడ్ కుట్లు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు సెట్ అయ్యింది. చంకలు 2 ఒకటే దగ్గర వచ్చినాయి. అలా వస్తేనే చంకలు ఒక దగ్గర వస్తేనే మన బ్లౌజ్ కుదురుతుంది, లేకపోతే కొంచెం నీట్గా రాదన్నట్టు. ఓకే, చూడండి ఇప్పుడు బ్లౌజ్ ఎలా సెట్ అయింది. హ్యాండ్ చూడడానికి చిన్న చేతులు అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కంఫర్ట్గా లేదన్న ఫీలింగ్ వచ్చింది కదా. దీనివల్ల సెట్ అవుతుందా మరి, బ్లౌజ్ చూస్తే చీర చూస్తే బాగుంటుంది, బ్లౌజ్ పక్కకు పడేయబుద్ది కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేసి సపోర్ట్